అక్క చూడు ఆ పిల్ల పోను ఏ పిల్లదా ఏమో హాయిగా కూలీలు 15,000 అడుగుతున్నారు. మరి ఇయ్యాలనా వద్దా మరి చెప్పదురా ఏదో ఒకటి. 1,100 ఇస్తానా నేను, మరి ఇంత లేరు. మరి ఎన్ని ఇయ్యాలి? వాళ్ళు 10,000 కడుకుంటారు. ఎన్ని ఇయ్యాలి చెప్పు మరి. నువ్వు ఎన్ని? 13,000. 13,000 నువ్వు కూడా బాగా చెప్తున్నావు అయ్యా, ముద్దుగా చెప్తున్నావు. లేదు 11,000 కంటే ఎక్కువ ఇయ్యండి. నేను 11,000 ఇస్తా. 1,100 అప్పుడు అనగాని ఇప్పుడు 11,000 ఇస్తా. ఇక సాలి ఆడికి ఎక్కువ. ఇంకా వాళ్ళు కుక్కను కూడా తెచ్చి రేపా కుక్కను కూడా తెచ్చిరు. వాళ్ళు కుక్కను తెచ్చిరు. మూల పిత అది రాజు కొడుకుల పిల్లల్ని గుడ్డ పిల్లల్ని కూడా తెచ్చిరు. పశలాశ కానీ గంత బూక వాళ్ళకు ఏం ఉత్సాహం అండి? పరిమాణ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. మిషన్ వచ్చి వస్తే కోపం అవుతుంటే కూడా గట్ల వచ్చి చేస్తున్నాడు చూడగో. ఏం చేయాలి? ఇట్లా మాట్లాడుతున్నాడు. గెలవనిస్తలేడు పెట్టానా నువ్వు రా ఒకసారి మాట్లాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నావు కదుకున్న కాడ గానీ నువ్వైతే కళ్ళు కోపిస్తానా బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే? నాకు అర్థం కాదు కానీ ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. దిస్ అటిట్యూడ్ యు హావ్ టు చేంజ్ మిస్టర్ రావు. మా అక్క అయితే మొలతాడు ముట్టనిస్తలేదురయ్యా. 11,000 అంటుంది అయ్యా. నువ్వు 13,000 బాగానే చెప్పిన. నీ ఖర్చాల నేను కూడా 13,000. పిచ్చోన్లా ట్రాక్టర్ 2 గంటలు అవుతాను, గంటకే అందిస్తాను. నేర్చినావు తోలుకొచ్చిన. మేము చేయకపోతే అడుగు, మేము చెయ్యేస్తా ఉంటుందా? నీకు తెలుసు మా పనితీరు. ఎవరికైనా అన్యాయం చేస్తావా? మా కుక్క పిల్ల కూడా అందిస్తుంది. సత్యాన్ని కష్టం చేస్తుంది. సరే ఓకే. బాగా చెప్పిండమ్మా బావా చెప్తే నేను బాగా చెప్పినా కానీ నేను చెప్పి కానీ నేను 2 సీసాలు పంపిస్తాను. నేనైతే ఇయ్యను సత్య. నేను 2 సీసాలు పంపిస్తాను. 2 సీసాలు పంపిస్తా. ఏమో అక్కడ పెట్టినావు, చెడ దిగి పడిచినావు. గత తెలివి కూడా ఉంది తాన. నీ పల్లి బాగా చేస్తున్నావు నీతో కాపురం. అవును రోడ్డు గట్టిగా ఉండదు. అయ్యా ఆగయ్యా అమ్మ పని అంటే పెంట అంటే పని. పిచ్చోన్లా మెల్లనే చేస్తాడు. పెంటనే ఏ పని చేసినా మెల్లనే చేస్తాడు. ఏదైనా తొందరగా చేసిండా? ఎత్తు పెంటలకు ఎత్తానా? ఎత్తురే. అమ్మ పని చేసి అయింది. అర్ధగంటలు అయిపోగొట్టాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. పెంటనా ఇగో సాయి పట్టు. ఖాళీ కంపేసుకోండి. అర్ధగంటలు అయిపోవాలి, పని అయిపోగొట్టాలి. తొందర పాస్ చేయండి.
ఏ తప్పించుకొని పోతున్నావు ఓ పెట్టను ఏడుకోతున్నావు ఓ పెట్టి పని తగ్గున్నాడు పెంట ఎలా కూపరం తీసుకున్నట్టు అయింది ఒకటే పై అంత సిరిసిరి అంటుందమ్మా ఎంతసేపు అనుకుంటా నీళ్ళ కూడా చల్లగా ఉంది ఎల్లమ్మ తల్లి చల్లగా నీళ్ళు సిరిసిరి అంటుంది చల్లగా ఉంది చల్లగా ఉంది హాయిగా ఏడి పెంట ఏడి పని గంట వచ్చిండు ఇదివరకు లేడు వామ్మో ఈడ వండిండే ఎంత పందుంగో నేనేం ఎట్లా పైసలు ఇయ్యాలో ఇదేం అన్యాయము ఓ పెంట గిడ పన్నావు నీ కూలి ఎట్లా కట్టియాలి పిల్లలకి ఎట్లా ఇయ్యాలో ఈ సీదల గిట్ల వచ్చి పన్నావు ఏమన్నా అయితే ఏమనుకుంటారు ఇదేం అన్యాయము ఇట్లా లేవగా నువ్వు పెంట లేవు కూలి ఎట్లా కట్టియాలి నీకు ఆ గురుకలు కడుతుండే పిల్లగాడు లేవు ఇట్లా వంటి ఎట్లా నీ కూలీలు ఎట్లా నింత పిల్లలు దొరకాడు వచ్చినావు లేవు ఏమైంది అక్క అట్లా వండుతున్నావు ఆడ మిషన్ కాడ పని అంతా అయిపోతున్నది గిట్లే నన్ను అనుకునేది సిగ్గు లేకుండా బాగా చేస్తున్నావు ఓయమ్మో మరి సిగ్గు ఒకటి నీ కూలి ఎట్లా ఇవ్వాలి గుత్త పెద్ద మంచి పని చేయరమ్మా గుత్త మాట్లాడేది ఎక్కువ పని చేస్తేనే పైసలు ఇస్తారు మరి నేనే ఇస్తున్నా మరి నువ్వు ఇస్తున్నావా మరి 11,000 అంటే ఎక్కువ బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే నాకు అర్థం కాదు కానీ ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్ పైసలు ఎరికెళ్ళి వస్తాయి నిన్నొక్కనే రమ్మన్నా నీ పిల్లల్ని తోలుకొచ్చినావు నీ కుక్కని తోలుకొచ్చినావు మరి పోయాలి నువ్వు పెంటే అనుకున్నావా మాపల్లె పెంటే కాదు మస్తు కష్టం చేస్తావంట నిన్ను పిలిచిన కష్టం ఏం చేస్తున్నావు మంచి చెట్టుకి వచ్చి ఆరాంగా అన్నేవు దాదా నాడు పని అయిపోతాడా మిషన్ అయిపోతా గిట్లేనా నీ కష్టము నీకెట్లా కూలి ఇవ్వాలి నేను మరేమనాలి కాదు ఇట్లా చేసి మళ్ళీ ఒకసారి కూలి విలువ నీ ఇష్టం అయ్యా రోజు నీ పొలంలో చేసే బతుకుతున్నావు మరి మా పాలలో మా మరి చెట్టు కింద కూడా ముద్దు మక్కలు అయిపోయినాక మంచి దాదమ్మి పని అయిపోతుంది ఆగిపోతుంది ఎండ అవుతున్నది చల్ల ఊట దబ్బన ఓడగొట్టుకోపోదు దాత మా అప్ప దాత మంచివాడు మా అప్ప దాత ఎండకు అసలు ఓకే అయ్యంత సిరి అంటుంది అందుకే జరసేపు అనుకుంటే వాయమ్మ ఏడంగా చూస్తుంది తల్లి దయం వచ్చినట్టే వచ్చింది నిజంగానే మొగను కూడా నీదమ్మా మొగను కూడా ఇట్లా ముడ్డి భూమి మీద పెట్టనీయదు ఎప్పుడు పని తల్లి వాయమ్మ కల్పన కంటేనే భయం నాకు నిజంగా పోతా ఆయనతో చేస్తా